హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ యొక్క డేట్స్ అనేవి ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి మనం ఏంటంటే డిస్కస్ చేయబోతాం. సో బేసికలీ మనం లాస్ట్ 1.5 మంత్ కనుక చూస్తే, అంటే నవంబర్ డిసెంబర్ మంత్లో కనుక చూస్తే, రైల్వే బోర్డు వచ్చేసరికి మనకు కంటిన్యూస్గా 4 or 5 ఎగ్జామ్స్ ఏంటంటే మనకు కండక్ట్ అనేది చేయడం అనేది జరిగింది. దాని తర్వాత కొంచెం గ్యాప్ అనేది ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఈ గ్యాప్ తర్వాత మన ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఎయిదర్ అది గ్రాడ్యుయేట్ లెవెల్ కానివ్వండి లేదా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కానివ్వండి, ఈ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో బేసికలీ ఇప్పుడు మనం చూస్తే మనకు ఏఎల్పి ఎగ్జామ్ కానివ్వండి, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానివ్వండి, దీని తర్వాత జేఈ ఎగ్జామ్ కానివ్వండి, టెక్నీషియన్ ఎగ్జామ్ కానివ్వండి, ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకేంటంటే కంటిన్యూస్గా జరగడం అనేది జరిగింది, అవునా, డిసెంబర్ మంత్లో. దాని తర్వాత మనకేంటంటే జరగాల్సిన ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్. నెక్స్ట్ దాని తర్వాత మనకేంటంటే గ్రూప్ డి ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా. సో గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాని యొక్క నోటీస్ కూడా మనకు రావడం జరిగింది. సో ఇక్కడ కనుక చూస్తే ఇది ఒక షార్ట్ నోటీస్. సో బేసికలీ ఇక్కడ మీకు గ్రూప్ డిలో వచ్చేసరికి ఈసారి 32,000 ఓకేనా వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఈసారి అంత ఎక్కువ వేకెన్సీస్ అనేవి, అంటే ప్రతిసారి మనం కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ 50,000 లేదా కొన్నిసార్లు 75,000, 1 lakh వేకెన్సీస్ కూడా మనకేంటంటే రావడం అనేది జరుగుతుంది, అవునా. సో ఇప్పుడు ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. లెట్ us హోప్ దట్ ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అని మనం అనుకుందాం, ఓకేనా. సో నోటిఫికేషన్ షార్ట్ నోటీస్ అయితే రావడం అనేది జరిగింది. సో దీని తర్వాత ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి గ్రూప్ డి యొక్క 23rd of January మనకేంటంటే ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 22nd of February వరకు ఈ అప్లికేషన్ అనేది ఉంటుందని చెప్పేసి ఈ షార్ట్ నోటీస్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనం కనుక చూస్తే, సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఎన్టీపీసీ యొక్క వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఆ ఎగ్జామ్ డేట్ ఎలాగానే చూడబోతున్నాం అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకేంటంటే ఇది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క వేకెన్సీస్ అండి. సో గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకేంటంటే 8,113 పోస్టులు ఉన్నాయి. అదే అండర్ గ్రాడ్యుయేట్ కనుక తీసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్లో వచ్చేసరికి మనకు 3,445 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వీటి యొక్క సిలబస్ కనుక చూస్తే, వీటి యొక్క సిలబస్ వచ్చేసరికి మ్యాథ్స్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఇది వీటి యొక్క సిలబస్, అవునా. సార్ ఈ సిలబస్ నుంచే క్వశ్చన్స్ అనేవి వస్తాయా అంటే మనం ఖచ్చితంగా ఏంటంటే చెప్పలేం. ఎందుకు, కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ద సిలబస్ లేదా ఇంకొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనం రీసెంట్గా ఆర్పిఎఫ్ ఎస్ఐ కనుక చూస్తే, ఒకవేళ ఎవరైనా ఆర్పిఎఫ్ ఎస్ఐ ప్రీవియస్ ఇయర్ పేపర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో ఏంటంటే క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్, అంటే క్వాంట్ యొక్క, అంటే మ్యాథ్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. అంటే చాలా క్యాలిక్యులేటివ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగాయి. సో ఈసారి కూడా ఈజీగా వస్తుందా అని చెప్పేసి మనం చెప్పగలమా అంటే నార్మల్గా వస్తుందా అంటే మనం చెప్పలేం. మేబీ సడన్గా ఏంటంటే ఒక బ్లాస్ట్ అనేది చేయవచ్చు ఆర్పిఎఫ్ ఎస్ఐలో ఎలాగైతే జరిగిందో, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉండొచ్చు అనేది చూద్దాం. సో బేసికలీ ఇది ఏదైతే నేను ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది చూపిస్తాను, సో ఆ స్క్రీన్ షాట్ లేదా ఆ పర్టికులర్ నోటీస్ అనేది ఈ ఏదైతే ఏఎల్పి కానివ్వండి, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానివ్వండి, ఆ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వడానికంటే ముందు రావడం జరిగింది. సో అందులో ఏవైతే డేట్స్ అనేవి మెన్షన్ చేశారో, సో ఆ నోటీస్ వచ్చేసరికి ఏంటంటే డిపార్ట్మెంటల్ నోటీస్ అన్నమాట. సో ఆ నోటీస్లో ఏంటంటే మనకేంటంటే పర్టికులర్గా ఏ ఎగ్జామ్ ఏ మంత్లో జరుగుతుందని చెప్పేసి అక్కడ షెడ్యూల్ మెన్షన్ చేశారు. అండ్ అదే షెడ్యూల్ ప్రకారంగా మనకేంటంటే రీసెంట్గా నవంబర్ డిసెంబర్లో ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో అవే జరగడం జరిగింది, అవునా. సో ఆ షెడ్యూల్ అనేది ఏంటి, దాని ప్రకారంగా మన ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వేకెన్సీస్ ఇది ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ ఇక్కడ ఈ షెడ్యూల్ చూడండి. సో ఏఎల్పి ఎగ్జామ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఎగ్జామ్ డేట్ చూడండి, 25th of November నుంచి 29th November. దీని తర్వాత టెక్నీషియన్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకేంటంటే సబ్ ఇన్స్పెక్టర్ వరకు మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేవి అయిపోయాయి, ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామినేషన్స్ అనేవి అయిపోయాయి. నెక్స్ట్ జనవరి మంత్లో ఏ ఎగ్జామ్ జరగబోతుందని చెప్పేసి ఇక్కడ మనకేం చెప్పారు, కానిస్టేబుల్ చెప్పారు. దీని తర్వాత ఇక్కడ చూడండి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నోటీస్ వచ్చింది, గ్రాడ్యుయేట్ లెవెల్ నోటీస్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎగ్జామినేషన్ కూడా గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ కూడా మనం ఏదైతే చూసామో దాని ప్రకారంగానే. అండ్ ఎగ్జామ్ డేట్ కనుక చూస్తే, ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు, ఏప్రిల్ 2025. ఖచ్చితంగా ఏప్రిలే ఉంటుందా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. బట్ నా అజంప్షన్ ప్రకారము మన ఎగ్జామినేషన్ అనేది మార్చ్ ఏప్రిల్ మధ్యలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మార్చ్ 15 తర్వాత ఏప్రిల్ 15 కంటే ముందు, అంటే ఈ
ఈ గ్యాప్లో మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది ఉండేది అవకాశం అయితే ఉంది. దీని తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కనుక చూస్తే ఇది వచ్చేసరికి మే జూన్లో ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ దీని ప్రకారంగా మనం కనుక చూస్తే ఈ షెడ్యూల్ ప్రకారంగా మనం చూస్తే ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. లెట్ అస్ అజ్యూమ్ దట్ ఈ మంత్ కాకుండా అంటే ఏప్రిల్ కాకుండా మన ఎగ్జామినేషన్ వచ్చేసరికి మార్చ్లో జరుగుతుంది అని చెప్పేసి మనం మన ప్రిపరేషన్ అనేది ఆ విధంగా ఉంచుదాం. అదేవిధంగా ఇక్కడ మే అన్నారు కదా, మే కంటే ముందు ఓకేనా ఏప్రిల్లో జరుగుతుందని చెప్పేసి అలా మనం అజ్యూమ్ చేసి మనం ఏంటంటే మన ప్రిపరేషన్ చేస్తే మనకు చాలా మంచిది. ఓకేనా. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ గురించి. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ అనేది ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ఏం చేయొచ్చు, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ దాంతోపాటు మా యొక్క అప్లికేషన్లో రైల్వే స్పెషల్ బ్యాచ్ అనేది రన్ అవుతుంది, మీరు దాంట్లో ఎన్రోల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.